సున్నిపిండి అని, అదే బాతింగ్ పౌడర్ వింటర్ సీజన్లో వాడుతుంటాం కదా మనము. అది ఎలా రెడీ చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను 1/2 కప్ ఎర్ర కందిపప్పు అంటారండి, మైసూర్ పప్పు కూడా అంటారు. తర్వాత 1/2 కప్ శనగపప్పు తీసుకోవడం చాలా యూజ్ అండి. శనగపప్పు ప్లేస్లో శనగపిండి కూడా తీసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ శనగపప్పే తీసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు పెసర్లు తీసుకున్నానండి, పచ్చవి పొట్టువి. ఎర్ర కందిపప్పు వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లో వస్తుందండి. శనగపిండి కూడా ఫేస్లో చాలా గ్లో ఉంటుంది. తర్వాత 5 నుండి 6 బాదం అండి, మీరు బాదం పడకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్ బియ్యం అండి. బియ్యం మనకు స్క్రబ్బర్ లాగా చాలా యూజ్ అవుతుంది మన ఫేస్కి బాడీకి. తర్వాత 1/2 కప్ ఓట్స్. ఈ ఓట్స్ కూడా స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది చాలా బాగా మన ఫేస్కి బాడీకి. ఇది బాగా స్మూత్గా చేస్తుందండి. వీటిని మనము బాగా కలిపేసుకొని ఒక 1 to 2 అవర్స్ అట్లా ఎండలో పెట్టుకోవాలి. డైరెక్ట్ ఎండలో పెట్టుకోకుండా పర్లేదు, బట్ మనకు మిక్సీ అనేది స్మూత్గా పౌడర్లా రావాలంటే కొద్దిసేపు ఇలా ఎండలో పెట్టుకుంటే కొంచెం దాంట్లో వీటిలో కొంచెం తడితనం అనేది ఉండి పోయి కొంచెం ఎండకి డ్రై అవుతుందండి. ఎండకి డ్రై అయ్యి స్మూత్గా పౌడర్ వస్తుంది, మనకు తొందరగా మిక్సీ పడుతుంది. అందుకే ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఒక 1 to 2 అవర్స్ సరిపోతుందండి. తీసుకున్నాక ఎండలో నుంచి తీసుకున్నాక ఒక 1/2 అవర్ అక్కడ పక్కకు పెట్టేసుకొని ఒక 10 minutes అలా పక్కకు పెట్టేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పప్పులన్నిటిని. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి. మీ దగ్గర గోధుమలు అవైలబుల్గా ఉంటే గోధుమలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు, ఇదంతా వేసుకొని, పసుపు వద్దనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మరీ పౌడర్ లాగా ఏం రాదండి, ఇది కొంచెం బరకలా ఉంటుంది. మీకు పిల్లలకి పెట్టాలనుకునే వాళ్ళు దీన్ని కొంచెం జల్లెడ పట్టుకొని కొంచెం పిండిలాగా అవుతుంది కదా, స్మూత్ పిండిలాగా, అప్పుడు పిల్లలకు పెట్టచ్చండి దీన్ని. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ఒక 15 to 20 days వస్తుంది మనకి ఈ పిండి. డైలీ ఇప్పుడు వింటర్లో చాలా బాగా పనిచేస్తుందండి. సోప్ బదులు ఇది డైలీ పెట్టుకోవడం వల్ల మనకు ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది, మళ్ళీ స్మూత్గా కూడా ఉంటుందండి ఇది బాడీ అంతా. ఇది సోప్ పెడుతుంటే పగులుతూ ఉంటుంది కదా మనకు వింటర్లో. ఈ సున్నిపిండి పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. డైలీ ఒక 1 teaspoon అలా పిండి తీసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ లా చేసి దాన్ని బాడీ అంతా అప్లై చేసుకొని ఒక 2 to 3 minutes అలా ఉంచుకొని స్నానం చేస్తే సరిపోతుందండి. ఈ పౌడర్ని డైలీకి ఒకసారి లేకపోతే ఆల్టర్నేటివ్ డేస్ అలా పెట్టుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో మనము మైసూర్ పప్పు వేసుకున్నాం కదండి, మైసూర్ పప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇది డైలీ పెట్టుకోవడం వల్ల మనకు ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది, బాడీ కూడా షైనింగ్గా ఉంటుంది, ప్లస్ బాడీ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది స్క్రబ్బర్ లాగా బాగా పనిచేస్తుంది కూడా, ఫేస్లో కూడా చాలా గ్లో వస్తుంది ఇది రెగ్యులర్గా వాడడం వల్ల. నేను రెగ్యులర్గా వాడుతుంటానండి దీన్ని. చూడండి చాలా స్మూత్ అవుతుందండి మనకి. ఈ స్క్రబ్బర్ పెట్టుకున్నాక ఎంత స్మూత్ ఉంటుందో అంత స్మూత్గా ఉంటుంది మన బాడీ. పగులు కూడా పగలదండి వింటర్లో పెట్టుకోవడం వల్ల. ఈ వింటర్లో కాకుండా ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు మనం దీన్ని రెగ్యులర్గా పెడుతూ ఉంటే కూడా మీకు చాలా బాగా రిజల్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.